Jai Bharat everyone. Myself Srinivas Reddy, Director of Vedam Schools. Good news for all the parents. February 4th రోజు వేదం స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నరసింహానగర్ భైన్సాలో స్టూడెంట్స్ కొరకు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. మీకు తెలుసు, వేదం స్థాపించిన 10 సంవత్సరాల్లో సాధించిన విజయాలు ఎన్నెన్నో. అదేవిధంగా గత 3 సంవత్సరాలుగా 6th క్లాస్ నుండి ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ని చాలా స్ట్రాంగ్గా ఒక సైంటిఫిక్ వేలో తీసుకెళ్ళడం జరుగుతుంది. దాని పర్యవసానంగానే మన విద్యార్థులు సాధించినటువంటి సీట్స్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సమీక్ష, కరణ్ అండ్ శివ ఎలాంటి లాంగ్ టర్మ్ కోచింగ్ లేకుండా డైరెక్ట్గా ఐఐటీలలో ర్యాంకులు సాధించడానికి ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ కోర్సెస్ చాలా తోడ్పడ్డాయనే విషయం నేను చెప్పడమే కాదు, వారి మాటల్లో వారి ద్వారా కూడా మీరు వినవచ్చు. అలాంటి వీడియోస్ కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఇక నీట్ జస్ట్ 7 బ్యాచెస్లోనే 29 స్టూడెంట్స్ వారు ఎంబీబీఎస్ డాక్టర్స్గా కావడం, అదేవిధంగా ఇప్పుడు మెడికో స్టూడెంట్స్గా ఉండడం జరిగింది. వీళ్ళు చాలామంది పిల్లలు ఫ్రమ్ బైన్సా అండ్ రూరల్ ఏరియాలో ఉన్నారు. ఈ 20 మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల వివరాలని కూడా మీకు వీడియోస్ పెట్టడం జరుగుతుంది. మొదట్లోనే 6వ తరగతి నుండే ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ కోర్సు అందినటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్లో ఎలాంటి కష్టం లేకుండా, అదేవిధంగా ఎంట్రన్స్ టెస్టుల్లో మంచి ర్యాంకులు సాధించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఐఐటి పేరు పైన వీక్లీ టెస్టులు, రెగ్యులర్ టెస్టులు, క్యుములేటివ్ టెస్టులు, అదేవిధంగా కంప్లీట్ సిలబస్ పైన కూడా ఎన్నో టెస్టులు నిర్వహించేటువంటి ఒక అద్భుతమైన ఐఐటి కంపెనీ ఐఐకాన్తో మనం టైప్ అయి గత 4 సంవత్సరాలుగా, ఇది 4వ సంవత్సరం మనం ఆ కోర్స్ నడపడం జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఆ కోర్స్లో జాయిన్ కావడానికి మినిమం సామర్థ్యాలు విద్యార్థులకు అవసరం. అలాంటి వారి కొరకు తయారు చేయబడినటువంటి కరికులమే ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ ఆఫ్ వేదం. ముఖ్యంగా 6th to 7th స్టాండర్డ్ 5th నుంచి 6th వచ్చే పిల్లలు కానీ, 6th నుంచి 7th వెళ్ళే పిల్లలకు కానీ, 7th to 8th క్లాస్ వెళ్ళే పిల్లలకు కానీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి రానున్న విద్యా సంవత్సరం కొరకు ఐఐటి ఫౌండేషన్ కోర్సులో చేరబడే విద్యార్థుల కొరకు ఈ నెల, అంటే రానున్న ఫిబ్రవరి నెలలో 4వ తేదీ రోజు మనం ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. దాని కొరకు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎంట్రన్స్ టెస్ట్లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించినటువంటి ప్రతి క్లాస్కి ఒక విద్యార్థికి పూర్తిగా చదువు ఫ్రీగా ఉంటుంది. అదేవిధంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులకు ఐఐటి కోర్స్ ఫీజ్ ఎగ్జెంప్షన్, స్కూల్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఐఐటి కోర్స్ ఫీ వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఉంటుంది. మిగతా వారికి మాత్రం స్కూల్ ఫీజుతో పాటు ఐఐటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, మీ విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తుకు బాట వేయాలని ఈ ఫిబ్రవరి 4th రోజు జరిగేటువంటి టాలెంట్ టెస్ట్లో మీ విద్యార్థుల ప్రతిభను, ఈవెన్ మీకు కూడా మీ విద్యార్థుల ప్రతిభ తెలియాలి అంటే ఆ పరీక్ష రాయడం తప్పనిసరి. కాబట్టి మీ రిజిస్ట్రేషన్ డైరెక్ట్గా కానీ లేదా మా పాఠశాల యొక్క ఉపాధ్యాయుల ద్వారా కానీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ఎగ్జామ్ని మీ విద్యార్థులతో రాయించి వాళ్ళ ప్రతిభ ఎంత ఉందో తెలుసుకునే అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్ అండ్ జై భారత్.